తన సంసారాన్ని నిలబెట్టుకునే నేర్పు, అందరినీ ఆకట్టుకునే ఓర్పు అంజలికి ఇమ్మని ఆ భగవంతుణ్ణి ప్రతిరోజు వేడుకుంటున్నాను. ఆ విషయంలో అక్క నీ పోలికే అమ్మా. అంజలి అంత గొప్పవాళ్ళు, ఎంత తపస్సు చేసినా వాళ్ళకి దొరకదని అంజలి వాళ్ళ అత్తగారు నెమ్మదిగా తెలుసుకుంటారు. ఆ నమ్మకం నాకు ఉంది. కానీ మొదటి నుంచి కష్టాలు ప్రమాదాలు మాత్రమే నాకు తెలుసు. అందుకే ఓ చిన్న భయం నన్ను పట్టి పీడిస్తోంది. మారాలనుకుంటే మనిషికి అసాధ్యం అంటూ ఏది ఉండదు మావగారు. కష్టమైన పని నువ్వు సాధించావు. ముందు నువ్వు మారావు, ఆ తర్వాత నీ మంచితనంతో అందరినీ ఆకట్టుకున్నావు. మొట్టమొదటిసారిగా నీ మామగారిగా నాకు గౌరవం లభించింది ఇప్పుడే. నీకు మీ అమ్మగారు పదే పదే గుర్తొస్తున్నారు కదూ, బెంగ పెట్టుకున్నావు అంతేనా? ఓ మై స్వీట్ అంజలి, అంత సున్నితంగా ఉంటే అలా చెప్పు. ఎక్కడ తెచ్చారు వీళ్ళంతా? రామచంద్ర ఏం చేస్తున్నాడు? ఈ అప్పన్న ధర ఏమయ్యాడు? అసలు రవిని విడిపించాలన్న ఉద్దేశం వీళ్ళకు ఉందా లేదా? ఈ ఫోన్ ఎవరు కనిపెట్టాడో గాని మనశాంతే ఉండటం లేదు. హలో అప్పన్న, ఏంటి మందు కొడుతున్నావా? హాయ్ బాబాయ్ మీరా. నమస్కారం నమస్కారం నమస్కారం. బాగున్నారా? హ్యాపీసా? ఆల్ హ్యాపీసా? నువ్వు హ్యాపీగా ఉన్నావుగా, అది చాలు. ఏంటి మమ్మల్ని మర్చిపోయినట్లున్నావు? హాయ్ బాబోయ్, ఎంత మాట అనేశారు. నేను మిమ్మల్ని మర్చిపోవటం ఏంటండి బాబు? చెప్పండి, ఏం చేయమంటారు? చిటికలో చేసేస్తాను. అప్పన్న, అంత వినయం వద్దు గాని ఇవాళ రాత్రి మనం గెస్ట్ హౌస్ లో కలుద్దాం. రామచంద్రాన్ని కూడా తీసుకురా, రవి గురించి మాట్లాడాలి. హాయ్, అలాగేనండి. మేము వచ్చేస్తాం కదండి, మీరు ఫోన్ ఎట్టేసుకోండి. సరే. ఎవరితోనండి ఫోన్లో మాట్లాడుతున్నారు? రవి గురించి అప్పన్నతో మాట్లాడుతున్నాను. ఏమని? అతన్ని విడిపించమనా? ఎందుకండి అవన్నీ? ముందు మీ సంగతి మీరు చూసుకోండి. మీ కేసే ఇంకా తేలలేదు, గుర్తుందా? గుర్తుంది. ఆ పనిలోనే ఉన్నాం. మాతో పాటు రవి కూడా విడుదలవ్వాలి. రెండు ప్రయత్నాలు జరగాల్సిందే. ఆ రవి పాము లాంటివాడు. ఆ విషయం తెలిసి కూడా మీరు అతనికి పాలు పోయాలని చూస్తున్నారు. అతను బయటకొస్తే మీ మీదే విషాన్ని చిందిస్తాడు. అందుకే ఈ ఒక్కసారికి నా మాట వినండి. రవిని అదుగో ఇదిగో అని అతనికి శిక్ష పడే వరకు మాటలతో మభ్య పెట్టండి. ఈలోగా నేను ఈ ఇంట్లో గొడవలు పెంచి చంద్రని విజయని బయటికి వెళ్ళగొట్టేస్తాను. అప్పుడు ఈ ఆస్తులని మనం సొంతం చేసుకోవచ్చు. మీరన్నట్లుగా మన పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆలోచించండి. ఏది ఎప్పుడు ఎలా జరుగుతుందో అలాగే జరుగుతుంది. నువ్వు చెప్పింది నేను విన్నానో వినలేదో నాకు మాత్రమే తెలుసు. అలా చెప్పుకుంటూ పోవటం నీ ధర్మం, నచ్చినట్టు చేయటం నా ధర్మం. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. అమ్మగారు. ఏంటి శ్రీను? అయ్యగారు పర్మిషన్ తీసుకురమ్మన్నారు, తీసుకొచ్చానండి. పని మనిషా? ఇప్పుడే పిలుస్తా, ఉండండి. సీతాలు, సీతాలు. అమ్మగారు దండం పెట్టు. దండాలమ్మగారు. అది కా శ్రీను, ఈ అమ్మాయి మా క్వార్టర్స్ పక్కనే ఉన్న లేబర్ ఏరియాలో ఉంటుందమ్మా. నమ్మకంగా పనిచేస్తుంది. వీళ్ళయ్యే తాపీ పనికి వెళ్తాడు, మంచివాళ్ళు. నువ్వు చెప్పావుగా, ఆ సర్టిఫికెట్ చాలే. అయ్యగారు దండం పెట్టుకో. దండాలయ్య గారు. అంజలి, సీతాలు నీకు ఓకే కదా? అది కాదండి, నాకు ఇప్పుడు ఈ అమ్మాయి అవసరమా? అదేంటి అంజలి అలా అంటావు? ఇంటి పనిలోను వంట పనిలోను నీకు సహాయం చేస్తుంది, పైగా నీకు తోడుంటుంది. తోడుగా ఉండడం ఏంటి? నేను పగలంతా ఆఫీసులోనే ఉంటాను, నీకు బోర్ కొడుతుంది కదా, అందుకని కబుర్లు చెప్పడానికి నీకో పని మనిషిని ఏర్పాటు చేస్తున్నాను అన్నమాట. అంటే నాకు చెలికత్తా? పోనీ అలాగే అనుకో. సీతాలు బాగానే ఉంది, కానీ రోజంతా నా కబుర్లు చెప్పగలదా? సీతాల సంగతి మీకేం తెలుసమ్మా? ఈ పిల్ల మాట్లాడుతూ మొదలు పెడితే అలా మాట్లాడుతూనే ఉంటుంది. కదు సీతాలు? అవునండి, కొత్త కదండి, అందుకే ఆగుతున్నాను. లేదంటేనా మీరు ఆపుతల్లో అనేంత వరకు చెప్తూనే ఉంటాను. మాటలు పాటలు ఒకటేంటి? అంతేకాదండి, మీకు ఇసుగొచ్చింది అనుకోండి, రేడియో కట్టే సీతాలు అంటే చాలు
ప్రస్తుతానికి నువ్వు రెడీ కట్టేస్తే అట్టగేనమ్మా. బాగుంటుందేమో. పిలిచారా డాడీ? అవును, కూర్చో. ఇప్పుడు చెప్పు, ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఆ? అదేనమ్మా, ఈ కోర్స్ అయిపోయిన తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావు? అది డాడీ నేను ఇంకా డిసైడ్ చేసుకోలేదు. ఇప్పుడు నా కాన్సన్ట్రేషన్ అంతా ఈ సెమిస్టర్ మీదే ఉంది. అందుకే ఇది పూర్తి చేసి అప్పుడు ఆలోచిస్తాను. మీ అమ్మ నీకు ఆ అవకాశం ఇచ్చేలా లేదమ్మా. అంటే నీకు వెంటనే పెళ్లి చేయాలనుకుంటుంది. వీటిని చూడు, ఎవరు నీకు నచ్చారో డిసైడ్ చేసుకోవాలంటుంది. డాడీ అది నువ్వు సెలెక్ట్ చేసుకుంటావా, మమ్మల్ని సెలెక్ట్ చేయమంటావా? మీ ఇష్టం డాడీ. ఐశ్వర్య, ఆగమ్మా, నేను చెప్పడం ఇంకా పూర్తి కాలేదు. ఈ ఫోటోల గురించి కాదు నేను చెప్పేది. ఏ కుర్రాడైనా పర్వాలేదు, నీకు నచ్చితే చెప్పు, వెళ్ళి వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడతాను. అతను నీకు నచ్చాలి కదా డాడీ. అక్కర్లేదమ్మా, నీకు నచ్చితే నాకు నచ్చినట్లే. ఆ వచ్చేవాడు పగవాడైనా సరే ప్రతిమాలు తెచ్చి నీకు పెళ్లి చేస్తాను. డాడీ చాలా థ్యాంక్స్ డాడీ, నువ్వు చాలా మంచివాడివి. థ్యాంక్ యూ డాడీ. యు ఆర్ మై స్వీట్ హార్ట్. బాగా ఆలోచించుకుని నీ నిర్ణయాన్ని నాకు ధైర్యంగా చెప్పడానికి ప్రయత్నించు. టైం తీసుకో, వెళ్ళు. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ వెరీ మచ్. అయ్యో అయ్యో అయ్యో, ముంచేశారు, పూర్తిగా ముంచేశారు. నేను అడగమన్నదేంటి, మీరు అడిగిందేంటి? రత్న, ఎన్నాళ్ళు నాతో కాపురం చేశావు, ఆ మాత్రం నన్ను తెలుసుకోలేవా? ఏ రోజైనా నేను అనుకున్నది చేయటమే కానీ నువ్వు చెప్పింది నేను చేశానా? అంటే ఆ సందీప్ గారికి ఐశ్వర్య నుంచి పెళ్లి చేస్తారా? ఐశ్వర్య నోటి వెంట సందీప్ పేరు వస్తే ఆ పెళ్లికి నేను అంగీకరిస్తాను. దట్స్ ఆల్. ఏంట్రా మీ నాన్న ఏంట్రా ఇలా తయారయ్యాడు? కొంపలు ముంచేటట్టున్నాడు. ఏంటో మమ్మీ, నాకంతా అయోమయంగా ఉంది. నీకే కాదు, నాకు కూడా ఈ మిస్టరీ అసలు ఏం అర్థం కావట్లేదు. మీ డాడీ ఏమైపోతున్నాడు? నాకంత భయంగా ఉంది. చూడు, ఇక్కడ చూడండి. అయ్యగారండి, అయ్యగారండి, ఏమైంది మీకోసం పేపర్ అమ్మే వాళ్ళు వచ్చారండి. పేపర్ వాళ్ళ? అవునండి. పేపర్లు అమ్మేవాళ్ళ? కాదండి, మా లేబర్ కాలనీలో తాగడానికి నీళ్ళవని తెచ్చుకుని పేపర్లో రాసారే, వాళ్ళే వచ్చారండి. ఓహో, రిపోర్టర్లా? అవునంజలి, ప్రెస్ మీట్ కి నేనే ఇన్వైట్ చేశాను. మర్చిపోయాను. అంజలి, వాళ్ళకి కావాల్సిన కాఫీ అవి చూడు. అలాగే. పదండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. కూర్చోండి. థ్యాంక్ యూ సార్. హలో సార్, నా పేరు రమేష్. హలో. సూరి, ఇతని కిరణ్. నమస్తే సార్. నమస్తే. ఇంతకీ మిమ్మల్ని ఎందుకు పిలిపించానో తెలుసా? కొంతవరకు ఈ ఊహించగలరు. ఊరు గురించి, ఈ జిల్లా గురించి మా ద్వారా ఏమైనా వివరాలు తెలుసుకుందామని పిలిపించుంటారు సార్ మీరు. ఎగ్జాక్ట్లీ. చెప్పండి, ఎలా ఉంటుంది జిల్లా? ప్రశాంతంగానే ఉంది. కక్షలు, నరుకోవడాలు, బాంబులు వేసుకోవడాలు ఇలాంటివి ఏవి ఉండవు సార్. ఏవో చిన్న చిన్న గొడవలు వెంటనే సర్దుపెట్టవుతాయి. లా అండ్ ఆర్డర్ విషయానికి వస్తే బాగా అలర్ట్ ఉంటారు సార్. మీరు చెప్పినవే కాకుండా నేను మరొక విషయం కూడా గమనించాను. పొల్యూషన్ లేదు, ఎటు చూసినా పచ్చదనమే. మీకు మా జిల్లా నచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. సరే, అన్నీ చెప్పారు. మరి మీడియా సపోర్ట్ ఎంతవరకు ఇస్తారు? అది కూడా మీరు అలా చెప్పండి. చెప్తే అలా సహకరించడానికి మేము సిద్ధం సార్. ఎందుకంటే మీరు ఎంత సిన్సియరో ముందే మాకు తెలిసింది. అందుకే మీకు మనస్ఫూర్తిగా సహకరిస్తున్నాం. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఎన్నో మనం చేపట్టబోతున్నాం. వాటి గురించి మీరు బాగా ప్రచారం చేయాలి. అవి సక్రమంగా అందరికీ అందుబాటులో తెచ్చే బాధ్యత నాది. అయ్యగారండి, కాఫీ తీసుకోండి. కాఫీ తీసుకోండి. బై ది వే, షీఈ్ మై వైఫ్ నమస్తే మేడం. అంజలి. నమస్తే, కూర్చోండి. అంజలి సివిల్స్ కి ప్రిపేర్ అవుతుంది, మెయిన్స్ కి వెళ్ళాలి. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నమాట. గుడ్ లక్ మేడం. థ్యాంక్ యూ సార్. కాబోయే కలెక్టర్ గారికి మా అభినందనలు సార్. సార్, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి పర్సనల్ లైఫ్ గురించి ఎలాంటి పబ్లిసిటీ వద్దు. నాకు కావాల్సింది జిల్లా అభివృద్ధి, అంతే. ఓకే. మీరు మా జిల్లాకి రావడం మా అదృష్టం సార్. ఎనీహౌ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సో మచ్.
అబ్బో అప్పుడే అంత సిగ్గా? లేదులే చెప్పు. ఈ విషయం మీ అమ్మగారితో మాట్లాడదామని పిలిచాడు. ఆవిడ మా అన్నయ్య మీద సీరియస్ అయింది. ఆస్తికి నీకు ముడిపెట్టింది. డబ్బు పోతే పోలే, అంజలి నాకు నువ్వే కావాలి. అందుకే అన్నయ్య నిశ్చితార్థ ముహూర్తం పెట్టిస్తానంటే నేనేం మాట్లాడలేదు. మీ అన్నయ్య గారి ఇష్ట ప్రకారమే మనం నడుచుకుందాం. రవి, పాపం వాడు టైం అడిగిన పాపానికి వాడికి అంతలా క్లాస్ తీసుకోవాలా? లేకపోతే పక్కవాణ్ణి, అందులోనూ అందమైన అమ్మాయితో వెళ్తున్నవాడిని ఆపి డిస్టర్బ్ చేసి మరీ టైం అడుగుతాడా? మనం ఏవో ఊహల్లో ఉంటామని కామన్ సెన్స్ కూడా లేదు విధవకి. సరే సరే, ఇప్పుడు వాడి సంగతి తిరిగి గుర్తు చేసినందుకు నా క్లాస్ తీసుకుంటావా? వదిలే బాబు, ఏదైనా ఆర్డర్ చేయి. మీ సేవకై సదా మీ ప్రియుణ్ణి. అవును, అతను అప్రూవర్ గా మారాడు. మీరు డబ్బిచ్చి చేయించిన మోసాలు అతను రాతపూర్వకంగా కోర్టుకు సబ్మిట్ చేశాడు. నీ DNA రిపోర్ట్స్ నేను కోర్టుకు సబ్మిట్ చేశాను. అందుకే నిన్ను అరెస్ట్ చేస్తాను. ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ గారు, నేను నిర్దోషిని. ప్లీజ్ అంజలి, వీళ్ళంతా అబద్ధం చెప్తున్నారు. అంజలి ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ప్లీజ్. ఎన్నాళ్ళు ఉండాలి ఇక్కడ? ఇంకా ఎంతకాలం ఉండాలి? ఒకవేళ బయటికి వెళ్ళినా అన్నయ్య మనసు మారిపోయిందేమో, స్వార్థం పెరిగిపోయిందేమో, నా గురించి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నట్టు కనపడడం లేదే. ఇప్పుడు నేనేం చేయాలి? నన్ను అలా జరగకూడదు. అన్నయ్య ఎప్పుడు నా గురించి ఆలోచిస్తాడు. తప్పకుండా నా గురించి ఏదో ఒకటి చేస్తాడు. నేను బయటికి వెళ్ళిన తర్వాత 2 రోజులు మందులో మునిగి తీరాలి. ఆ తర్వాత ఫ్రెష్గా గడ్డం చేసుకొని అంజలిని కలవాలి. ఎస్. రవి, రవి, అరే అన్నయ్య, నువ్వేలా వచ్చావు లోపలికి? అంతా అన్నయ్య ఫ్రెండ్ అప్పనంతలో చూసుకున్నాడు. నిన్ను పర్సనల్గా కలవాలని రామచంద్రానికి చెప్తే అతనే ఈ ఏర్పాటు చేశాడు. అది సరే కానీ రవి, ఎలా ఉన్నావురా? చూస్తున్నావుగా, సంతోషంగా ఆనందంగా డాన్సులు చేస్తున్నాను. రవి ప్లీజ్, నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను. అంటే అలా అర్థాలు చేసుకోవడంతో టైం అంతా వేస్ట్ చేస్తారా? ఈ లోపల నాకు శిక్ష పడిపోతుంది, ఆ వెంటనే ఉరి కూడా తీసేస్తారు. దేవుడా, ఒక తప్పు చేశాను. కనీసం ఇంకో 10 తప్పులు చేసి దొరికినా బాగుండేది. అట్లీస్ట్ అంజలిని మోసం చేసి దొరికినా బాగుండేది. ఎంత తప్పు జరిగిపోయింది. రవి, కంట్రోల్ చేసుకో. రవి, నీ గురించి అన్నయ్య, నేను, రామచంద్రం, అప్పన్న ద్వారా చాలా చాలా గట్టి ప్రయత్నాలు చేస్తున్నాం. వెరీ గుడ్. నాకు తెలుసు అన్నయ్యకి నేనంటే ప్రాణం. నా కోసం ప్రాణమైనా ఇస్తాడు. ఆ సంగతి నాకు తెలీదా? అంతా అనుకున్నట్లే జరుగుతుంది. కానీ ఇప్పుడు నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. అదేంటంటే అంజలికి పెళ్లి జరిగిపోయింది. ఓ కలెక్టర్తో పెళ్లి జరిగింది.